షాద్నగర్లో అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, షాద్నగర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, షాద్నగర్లో అప్కమింగ్ వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అండి, నేను మీ మహేష్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎక్కడైనా సరే ఒక ఏరియా డెవలప్మెంట్ కావాలంటే మెయిన్గా 3 బేసెస్ పైన ఆధారపడి ఉంటుందండి. అవేంటంటే మెయిన్గా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, పబ్లిక్ ఫెసిలిటీ, మూడోది వచ్చేసి ఇండస్ట్రీస్. ఈ 3 ఒక ఏరియాకు ఉంటే ఆ ఏరియా డెవలప్మెంట్ అయిందని చెప్పుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ చేసే హైవే ఏదైనా ఉంది అంటే అది కేవలం నేషనల్ హైవే 44 మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ నేషనల్ హైవే 44కి ఆనుకొని ఉన్న రాష్ట్రాలు మాత్రమే బాగా డెవలప్మెంట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా మనం ఉదాహరణగా తీసుకుంటే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మనకు బాగా గుర్తుండే ప్రదేశాలు. ఈ నేషనల్ హైవే 44 అనేది 12 రాష్ట్రాలతో పాటు 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కలుపుతూ 3745 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఈ నేషనల్ హైవే 44కి 4-వే లైన్ రోడ్డు ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం 14,400 కోట్లతో 6-వే లైన్ కోసం కేటాయించడం జరిగింది. ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఈ నేషనల్ హైవే 44కి ఆనుకొని మరో హైటెక్ సిటీగా లేదా మినీ హైదరాబాద్గా రూపాంతరం చెందుతున్నటువంటి షాద్నగర్ దాని డెవలప్మెంట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి షాద్నగర్ వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్లో భాగంగా మనం మొదటగా చూసుకుంటే ఓఆర్ఆర్ అండి. ఓఆర్ఆర్ వచ్చేసి మనకు 158 కిలోమీటర్లలో హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉందండి. ఈ ఓఆర్ఆర్ రావడం వల్ల 19 ఎగ్జిట్లతో ఈ ఓఆర్ఆర్ రావడం వల్ల మనకు ఒక హైవే నుంచి ఇంకో హైవేకు వెళ్ళడానికి ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు సింపుల్గా వెళ్ళడానికి ఓఆర్ఆర్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. మనకు దీంతో పాటుగా మనకు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. సెకండ్ డెవలప్మెంట్ వచ్చేసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బేగంపేట్ ఎయిర్పోర్ట్ని రీప్లేస్మెంట్ చేస్తూ 2008 మార్చి 23న శంషాబాద్లో 5,500 ఎకరాలలో ఈ ఎయిర్పోర్ట్ని ప్లేస్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల తెలంగాణకు పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణంగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు శంషాబాద్ నుండి 12 కిలోమీటర్ల వరకు నియర్ బై తిమ్మాపూర్ వరకు 111 జీవో ఉందండి. ఈ 111 జీవో అంటే ఏంటంటే ఈ ప్రాంతాల్లో 111 జీవో ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఒక ఎకరానికి కేవలం 500 స్క్వేర్ యార్డ్స్లో మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్మిషన్ కూడా మనకు 111 జీవోలో ఉన్నటువంటి ఈ పర్మిషన్ కూడా మనకు G+1 లేదా G+2 వరకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్మిషన్లు వచ్చేసి మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల ఎత్తేయడం జరిగింది. నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసి ముచ్చేతల దగ్గర ఉన్నటువంటి ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మనకు 108 దేశాల్లో ఉన్నటువంటి దేవదేవుళ్లను మనకి ఇక్కడ ప్రతిష్ఠాపించడం జరిగింది. 216 అడుగుల భారీ విగ్రహాన్ని మన ప్రధానమంత్రి గారు 2022లో ప్రతిష్ఠాపించడం జరిగింది. విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే మనం 108 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహంగా చెప్పుకోవచ్చు. మొదటిది థాయిలాండ్లో ఉంటుంది, అది ఆల్మోస్ట్ మనకు 300 అడుగుల వరకు ఉంటుంది. స్టాచ్యూ కింద గర్భగుడిలో ఉన్న రామాంజనేయ విగ్రహాన్ని 180 కిలోల బంగారంతో తయారు చేయడం జరిగింది. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణం మొత్తం 45 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీనికి మొత్తం అయిన ఖర్చు వచ్చేసి మనకు 1000 కోట్ల బడ్జెట్తో కట్టడం జరిగింది. ప్రస్తుతం దీంట్లో మనకు 1,00,000 మంది డైలీ విజిటర్స్ వస్తున్నారు. మనకు నెక్స్ట్ వచ్చే డెవలప్మెంట్ వచ్చేసి కొత్తూరు మున్సిపాలిటీ స్టార్ట్ అయిన వెంబడి మనకు వచ్చే డెవలప్మెంట్ వచ్చేసి కన్నా శాంతివనం అండి. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ మెడిటేషన్ హాల్ గా చెప్పుకోవచ్చు. 1400 ఎకరాలలో విస్తరించి ఉంటుంది.
ఇక్కడికి మనకు సిటీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయండి. ఎట్ ఏ టైం 1 lakh మెంబర్స్ కూర్చొని మెడిటేషన్ చేసుకునే విధంగా ఇక్కడ మనకు లొకేటెడ్ అయ్యింది. దాంతో పాటుగా పక్కనే మనకు కన్నా మెడికల్ సెంటర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. తర్వాత వచ్చే డెవలప్మెంట్ వచ్చేసి వైజంక్షన్ దాటిన తర్వాత, కొత్తూరు వైజంక్షన్ దాటిన తర్వాత మనకు జేపీ దర్గా రోడ్ వస్తుంది. అక్కడ మనకు వచ్చేసి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, తర్వాత మనకు వచ్చేసి నాట్కో ఫార్మసీ, P&G, ఏషియన్ పెయింట్స్, సో ఇలాంటి కంపెనీస్ అన్ని మనకి ఇక్కడ లొకేటెడ్ అయి ఉన్నాయండి. మనకు తర్వాత డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే నందిగామలో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ అండి. ఇది వచ్చేసి మనకు మొత్తం 22 ఎకరాలలో మేకగూడ విలేజ్ దగ్గరలో మనకు లొకేటెడ్ అయి ఉంది. మరొక డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు కమ్మదనం విలేజ్ రోడ్డుకు వెళ్ళినట్లయితే రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మనకు అరుణ్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంటుందండి. దాన్ని దాటి కొద్ది ముందుకు వెళ్ళగానే మనకు నూర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. దాని కొద్ది ముందుకు వెళ్ళగానే మనకు వచ్చేసి కమ్మదనం HMDA అర్బన్ ఫారెస్ట్ పార్క్ వస్తుందండి. ఇది ఏంటంటే మనకు వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నెహ్రూ జూ పార్క్ ని మనకు అక్కడ లొకేటెడ్ చేయడం జరుగుతుందండి. 927 ఎకరాలలో మనకు ఈ జూ పార్క్ ని అక్కడ మనకు లొకేటెడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు హైదరాబాద్ లో పొల్యూటెడ్ కావడం వల్ల ఇక్కడ జంతువులు చనిపోవడం జరుగుతుంది. దీన్ని తీసుకెళ్లి మనకు షాద్ నగర్ లో ఉన్నటువంటి కమ్మదనం విలేజ్ దగ్గర మనకు దీన్ని లొకేటెడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకు వర్క్ కూడా 80% కంప్లీట్ అయింది. నెక్స్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే NRSC అండి. NRSC అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అన్నమాట. ఇది దేని గురించి మనకు వర్క్ చేస్తుందంటే స్పేస్ లో ఉన్నటువంటి పార్ట్స్ ని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి రామేశ్వరం టెంపుల్ అండి. రామేశ్వరం విలేజ్ లో మనకు రామేశ్వర ఆలయం అనేది చాలా అతి ప్రాచీనమైన టెంపుల్ గా మనం చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ మనకు లింగం వచ్చేసి ప్రతి ఏడాది 1 ఇంచు పెరుగుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు చెప్తూ ఉంటారండి. తర్వాత మనకి డెవలప్మెంట్ వచ్చేసి మనకు టోల్గేట్ అండి. టోల్గేట్ దగ్గరలో వస్తున్నటువంటి మనకు RRR ని కూడా మనం బేస్ చేసుకొని చెప్పుకోవచ్చు. ఈ RRR వచ్చేసి మనకు 12 జిల్లాలను కలుపుతూ వస్తుందండి. 12 జిల్లాలను కలుపుతూ మనకి ఇది వచ్చేసి 6-way లైన్ గా వస్తుందండి. దీంతో పాటుగా మనకు నెక్స్ట్ వచ్చే డెవలప్మెంట్ వచ్చేసి బాలానగర్ అండి. బాలానగర్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియాగా చెప్పుకోవచ్చు అండి. దీంట్లో మనకు వచ్చేసి పోలేపల్లి సెజ్ వస్తుంది, దాంతో పాటుగా రాజాపూర్ సెజ్ వస్తుందండి. మనకు ఈ రాజాపూర్ సెజ్జు, ఈ రామేశ్వరం, ఈ పోలేపల్లి సెజ్జు, ఈ బాలానగర్ ఇవన్నీ మనకు వచ్చేసి మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ కిందికి వస్తున్నాయండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఈ హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ మహబూబ్నగర్ వరకు డెవలప్మెంట్స్ అనేది మనకు యథావిధిగా చూసుకోవచ్చు. విత్ ఇన్ మనకు 15 కిలోమీటర్స్ కు 10 కిలోమీటర్స్ కు ఏదో ఒక డెవలప్మెంట్ అనేది ఇక్కడ మనకు ఉంది అనమాట. మరిన్ని వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి.